శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 4 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 10:01 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. శతభిష నక్షత్రం రాత్రి 9:23 వరకు ఉంది. శనివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆనంద యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళటానికి ముఖ్యమైన పనులు చేసుకోవాలన్నా, అబ్రాడ్ పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవాలన్నా బలం ఉంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా రాహువు మీనక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. గర్భాధానానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి శతభిష మంచిది. క్షురకర్మ, తైలాభ్యంగనానికి కూడా ఈ నక్షత్రం మంచిది. శనివారం కాబట్టి అందులోనూ శతభిష ఉంది కాబట్టి ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటానికి చాలా మంచిది. హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకున్నాక ఇవి చేసుకోవటానికి శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి క్షురకర్మ, తైలాభ్యంగనం లాంటివి చేసుకోవచ్చు. అలాగే వైద్య విద్యలు నేర్చుకోవటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి శతభిష అనుకూలిస్తుంది. అంటే బండి కానీ, కారు కానీ ఇలాంటివి కొనుక్కోవడానికి శతభిష మంచిది. శనివారం అయినా కూడా ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి బండి కానీ, కారు కానీ కొనుక్కోవచ్చు. అలాగే జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు వాటిని పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైనటువంటి జపాలకు, హోమాలకు, దానాలకు కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. అంటే మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చాలా చక్కటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్య విఘ్నములు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ పని ప్రారంభించినా ఏదో ఒక విధంగా కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ విఘ్నాలన్నీ అధిగమించవచ్చు. అలాగే మనోవిచారం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించి మనస్సును స్థిరంగా ఉంచుకొని, మనస్సును స్థిమితపరుచుకొని ముందడుగు వేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళు అన్ని పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం లభిస్తుంది. ఎవరికైనా వృత్తిపరంగా ఒడిదుడుకులు ఉంటే సింహరాశి వాళ్ళకి ఆ ఒడిదుడుకులు ఈరోజు చాలా వరకు సమసిపోయి వృత్తిలో చాలా వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరత్వాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలని కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానం అభివృద్ధిని చూసి పొంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇతరులైతే మీ సంతానం అభివృద్ధి చూసి అసూయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మీ పిల్లలు సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళకి చక్కగా దిష్టి తీసుకోండి, లేకపోతే వాళ్ళకి దిష్టి తగులుతుంది. అంత అద్భుతంగా పిల్లల వల్ల మంచి పేరు వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. పిల్లల వల్ల మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల డెవలప్మెంట్ అనేది తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యజయం ఉంటుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలోనైనా సరే మంచి విజయాలను అందిపుచ్చుకునే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే సత్సాంగత్య యోగం కూడా ఉంది. అంటే మంచి వ్యక్తులతో స్నేహాలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మంచి వ్యక్తులతో స్నేహం అనేటటువంటిది ఈరోజు అన్ని రకాలుగా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చక్కటి సానుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అద్భుతంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి సంబంధించి ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా తగినంత అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే చాలా వరకు కూడా ఆ పనిలో విఘ్నాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకోండి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఆ సమస్యలు, విఘ్నాలు అన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి స్థిరత్వం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించగలుగుతారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా స్థిరత్వం పొందే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరత్వంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా ఆ ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి స్థిరత్వాన్ని మీనరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుముల వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే ఇటుక, కలప, మిషనరీ సామాగ్రి అంటే యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి శనిహోర మంచిది. అదేవిధంగా పాత ఇనుము వ్యాపారాలకు, భూములకు సంబంధించిన వ్యాపారాలకు కూడా ఈ శనిహోర విశేషంగా సహకరిస్తుంది. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర మంచిది. శనిహోరలో కష్టపడి పనిచేసే శ్రామికులకు కాఫీ కానీ, టీ కానీ ఇప్పిస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ జాతక దోషాలు తొలగిపోతాయి. ఇంటికి సంబంధించి కాంపౌండ్ వాల్ పనులు చేసుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలను 12 రాశుల వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.